హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ డేట్ వచ్చి 23rd సెప్టెంబర్ 2024. ఇవాళ మా చిన్న చెల్లి బర్త్డే. అండ్ ఇవాళ నా వెయిట్ లాస్ జర్నీలో 20వ రోజుకైతే వచ్చేసాను. అండ్ ఈరోజు నేనేమీ డైట్ చెయ్యట్లేదు, పోషన్ కంట్రోల్లో ఉంటున్నాను అంతే. నిన్న నా వెయిట్ వచ్చి 67.1 kg. అండ్ నిన్న నేనేం డైట్ చేయలేదు, జస్ట్ పోషన్ కంట్రోల్గా కొంచెం తిన్నాను, టాబ్లెట్స్ వేసుకోవాలి అని చెప్పేసి. అండ్ వెయిట్ గెయిన్ అవుతానని ఎక్స్పెక్ట్ చేశాను, అనుకున్నట్టుగానే వెయిట్ గెయిన్ అయ్యాను. బట్ ఇంత గెయిన్ అవుతాను అనుకోలేదు. 68.4 kgs ఉన్నాను, అంటే 1 kg 300 grams అయితే పెరిగాను. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా షాక్ అయ్యాను. బట్ రియలైజ్ అయ్యాను, ఇన్ని రోజులు ఓమాట్ చేశాను కదా, వాటర్ వెయిట్ ఏదైతే తగ్గిందో అది మళ్ళీ వచ్చేసింది అని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. తర్వాత యాజ్ యూజువల్గా కొంచెం డిసప్పాయింట్ ఉన్నా సరే వాటర్ తాగేశాను. ఈరోజు కూడా నాకు ఆరోగ్యం ఎంత సూపర్ ఏం బాగాలేదు, బట్ ఓకే, కొంచెం రికవరీ అవుతున్నానని అనిపించింది. వాటర్ తాగేసిన తర్వాత మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. ఇవాళ కూడా నేను బ్రేక్ఫాస్ట్ బయటే తెచ్చుకున్నాను. దోశ అండ్ వడ తీసుకున్నాను. ఒక బౌల్ ఆఫ్ చట్నీ అనమాట. నేను చట్నీ కోసమే ఇది తీసుకొని వచ్చారు, మా వారు తెచ్చారు నా కోసము. ఎందుకంటే ఒమాడ్ ఇవన్నీ చేసి నేను టిఫిన్స్ అయితే బ్రేక్ఫాస్ట్లో ఏం చేయట్లేదు కదా, ఓన్లీ డైరెక్ట్ లంచ్ తింటున్నాను కదా, నాకు ఇష్టం అని చెప్పేసి ఇంకా అలా తీసుకొని వచ్చారనమాట. ఇంకా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను యాక్చువల్లీ ఇడ్లీ తెమ్మన్నాను, కానీ దోశ తీసుకొని వచ్చారు. తర్వాత టాబ్లెట్స్ అయితే వేసుకున్నాను. ఈ టాబ్లెట్స్ వల్ల నాకు ఏమన్నా కొంచెం బెటర్గా అనిపించింది అంటే, జలుబు 50% తగ్గింది. కాఫ్ అయితే నైట్ టైం బాగా వస్తుంది. వాయిస్ అయితే ఇంకా అంత సెట్ కాలేదు ఓవరాల్గా అయితే, బట్ రికవరీ అయితే నాకు కనిపిస్తుంది కొంచెము. ఇక నేను అమెజాన్లో కొన్ని ఆర్డర్ చేశాను. అదేంటి అంటే నేను ఇప్పుడు చూపిస్తాను. అవి ఈరోజు వచ్చాయి అనమాట డెలివరీ. అదేంటే ఓవర్ నైట్ ఓట్స్ అండ్ దాంతోపాటు ఇంకొక ఫోన్ అయితే వచ్చింది. ఈ ఫోన్ వచ్చి నేను మా అమ్మమ్మ కోసం బుక్ చేశాను. జియో ఫోన్ అనమాట, బుజ్జిది కీప్యాడ్ ఫోను. అది ఆమె టచ్ ప్యాడ్ యూస్ చేయలేదు కాబట్టి స్మార్ట్ ఫోను. ఇంకొచ్చేసి కీప్యాడ్ ఫోన్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ ఓట్స్ అనేది నేను రోల్డ్ ఓట్స్ అయితే ట్రూ ఎలిమెంట్స్ అనే కంపెనీ నుంచి తీసుకున్నాను అమెజాన్లో. ఇది మనకి డైరెక్ట్గా అయితే దొరకదు, ఆన్లైన్లోనే దొరుకుద్ది. ఇది నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను, కానీ డైట్ ప్రాపర్గా చేసి నాకు తీసుకుందాం, ముందుగానే తీసి కొనిపెట్టుకొని అలాగా స్టోర్ చేసుకోవడం ఎందుకని చెప్పి. ఇది 1 kg పైన ఉంటుందన్నమాట. అందుకనేసి నేను ఇప్పుడు కొంచెం ప్రాపర్గా చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు తీసుకున్నాను. ఇంకా నుంచి ఓట్స్ కూడా ఇంక్లూడ్ చేద్దామని అనుకున్నాను అనమాట. ఇక ఆఫ్టర్నూన్ అయితే నేను మామూలుగా వాటర్ తాగాను. ఈ రోజైతే నేను వాటర్ సరిగ్గా తీసుకోలేదు, నిన్న కూడా తీసుకోలేదు. లంచ్లో వచ్చి మా పాపకి అన్నం పెడతా కొంచెం బెండకాయ తాలింపుతో 2 ముద్దలు తిన్నాను. అది అన్ఎక్స్పెక్టెడ్గా తిన్నాను కాబట్టి నేను వీడియో అయితే షూట్ చేయలేకపోయాను అనమాట. ఇక నైట్ కూడా నాకు కుష్బు ఇడ్లీ తినాలనిపించింది. నైట్ బయటికి వెళ్ళాం, నెల్లూరులో రాజరాజేశ్వరి గుడిలో ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది కుష్బు ఇడ్లీ ఇక్కడ, అందుకోసం అని వెళ్ళాను. ఏదో తినాలి అని నా ఆత్రం, కానీ నాకు రియల్గా ఇప్పుడు పొజిషన్ ఎట్లుందంటే నాకు అస్సలు టేస్ట్ తెలియట్లేదు. ఉప్పు కానీ ఏమీ అసలు జస్ట్ నోట్లోకి ఏదో వెళ్తుంది, నేను నములుతున్నాను అంతే. టేస్ట్ అయితే నో టేస్ట్ అనమాట నాకు, కానీ ఏదో తింటున్నాను ఆత్రం అంతే, నాకేం లేదు. తినాలనిపిస్తుంది, తినగలుగుతున్నా, టేస్ట్ లేదు నాకు. తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత నైట్ టాబ్లెట్స్ వేసుకున్నాను. ఇవాళతో నా అంటే సెకండ్ డే టాబ్లెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. టాబ్లెట్ కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నాకు. ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఓమాట్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇవాళ కూడా నేను డైట్ ఏమీ చేయలేదు కాబట్టి రేపు మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాను, ఇంతకు మించి కూడా అవుతానని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఏమి అంత నోరు కట్టుకుని తినలేదు కదా, బాగానే తిన్నాను కాబట్టి. కానీ నెమ్మదిగా తగ్గుదాము అని అయితే అనిపించింది. రేపటి నుంచి అయితే మళ్ళీ ఓమాట్కి వెళ్ళిపోతాను. Thanks for watching. Bye.